హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను మీ ప్రశాంతిని. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటిదో చూపిస్తారండి ఫ్రెండ్స్. చికెన్ పులావ్ ఎంత వేడిగా ఉందో. ఈ చికెన్ పులావ్ అండి ఈరోజు నేను ఈ విధంగా చేసిన. చూడండి ఎంత వేడిగా ఉందో. అలాగే ఇటు రైతా, నిమ్మకాయ, ఉల్లిగడ్డ. ఇప్పుడు నేను మీకు చూడండి వేడిగా పొగలు వస్తున్నాయి. ఎట్లుందో నేను మీకు టేస్ట్ చేసి చెప్తా ఫ్రెండ్స్. ఇది నేను ఒకరోజు ఎలా చేయాలనేది వీడియో కూడా నేను మీకు తీసి పెడతా. ఆల్రెడీ నేను నా ఛానల్లో కొన్ని వీడియోస్ అయితే నేను పెట్టిన ఎలా చేయాలో. కాకపోతే ఉల్లిగడ్డ, లెమన్ ఇది లేకుండా అయితే అసలు టేస్ట్ ఉండదు. ఇప్పుడు నేను మీకు చూపిస్తా, ఎలా వచ్చిందో టేస్ట్ చూపిస్తా ఫ్రెండ్స్. మంచిగా ఇట్లా కొంచెం నిమ్మకాయ ఉంది కదా, నిమ్మకాయ వండుకొని రెండు మూడు చికెన్ బిర్యానీకి సంబంధించిన 2-3 వీడియోలు అయితే నా ఛానల్లో పెట్టిన. చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఈ పులావ్ మాత్రం పెట్టలేదు. మళ్ళీసారి నేను ఒకసారి ఈ పులావ్ ఎలా చేయాలో కూడా పెడతాను. కాలుతుంది, పట్టుకోవడానికి కూడా రావట్లేదు. టేస్ట్ ఎట్లుందో చూద్దాం. వేడిగా ఉంది. మస్తు వేడిగా ఉంది ఫ్రెండ్స్. ఇగో చికెన్ పీస్ కూడా అసలు మసాలా బట్టి మస్తుంది, సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇందులో కాలుతుంది. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇట్లా పీస్ అనేది మనకి ఇందులో మంచిగా ఉడికిపోయి మసాలాకి ఇట్లా మంచిగా పెట్టి టేస్ట్ మాత్రం వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. కారం, మసాలా అన్నీ మంచిగా వేసుకోవాలి. అప్పుడే మనకి నిశ్వాసన అనేది రాదు. రైస్ అనేది చాలా టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. మనం చికెన్తోనే చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు. మనకు నచ్చినట్టు ఏ విధంగా అంటే ఆ విధంగా మనం పులావ్ కానీ, దమ్ బిర్యానీ, బగారా రైస్ ఇట్లా ఏదంటే అది చేసుకోవచ్చు. ఇట్లా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. పచ్చి వాసన అనేది మనకి రాదు, తింటుంటే బాగుంటుంది. ఆయన వీడియో ఎవరు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, బాగుంటాయి వీడియోస్. కొంచెం కూడా కారం ఎక్కువ కానీ, ఉప్పు ఎక్కువ కానీ ఏది లేదు. మంచి కరెక్ట్గా సెట్ అయిపోయింది. ముక్క కూడా సాఫ్ట్గా ఉడికింది, మళ్ళీ గట్టిగా ఉంది. ఎందుకంటే ఇందులో మనం పెరుగు, నిమ్మకాయ కలుపుతాం కాబట్టి
అన్నంలో చికెన్ కలవకుండా మంచిగా గట్టిగా ఉంది, మస్తు టేస్ట్ ఉంది. పీస్ కూడా మంచిగా మసాలా పట్టి ఉత్త పీస్ తిన్నా కూడా మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది. ఎప్పుడు ఒకేలాగా కాకుండా చికెన్ దమ్ బిర్యానీ ఇలా ఒకే రకంగా కాకుండా ఇట్లా పులావ్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. డైరెక్ట్ తినేయచ్చు వేడివేడిగా. నిజంగా మస్తు ఉందండి, చాలా టేస్ట్ ఉంది. నిజంగా చాలా బాగుంది. ఈ వీడియో ఈ రెసిపీ నేను ఒకసారి మళ్ళీ వీడియో తీసి నేను మళ్ళీ నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఇప్పుడు ఈ రెసిపీ బిర్యానీ ఎలా చేయాలి, పులావ్ అనేది నేను ఒక వీడియో తీసి నేను మళ్ళీ నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. నా వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, ఆయన చూసి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ చూసి అలాగనే పోకండి, కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గర రీచ్ అయితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు చూడగలుగుతారు. అండ్ నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.